దేవాలయాలకు వెళ్తే కుంకుమ ప్రసాదం తీసుకుంటాం, తీర్థ ప్రసాదం తీసుకుంటాం, కుంకుమను నుదుటిన పెట్టుకుంటాం, అదే తీర్థాన్ని స్వీకరిస్తాం. అంతటితో ఆగకుండా ఆ చేతిని తలపై రాసుకుంటాం. అయితే ఈ పద్ధతి మంచిది కాదని పండితులు అంటున్నారు. చేతులతో ప్రార్థనలు చేస్తే సరికాని తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయట. ముఖ్యంగా గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చునని పండితులు అంటున్నారు. అంతేకాని గుడిలో ఇచ్చే తీర్థాన్ని నెత్తిపై రాసుకోవడం మంచిది కాదు. సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనె వంటివి మన జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇంకా తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది. ఆ చేయినే తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెప్తున్నారు. అందుచేత తీర్థం తీసుకున్న చేతిని సాధారణంగా నీటితో కడుక్కోవాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు, దోషమవుతుంది. జేబు రుమాలు తుడుచుకొని తీసుకోవాలి లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.